ఓకే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు 10th క్లాస్లో పేపర్ 1 పేపర్ నేర్చుకున్నారు మ్యాథమెటిక్స్. ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ మ్యాథమెటిక్స్ 2 పార్ట్స్ ఉంటాయి, 1A 1B. ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 1A 1B ఉంటుంది మ్యాథ్స్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 2A 2B ఉంటుంది. ఈ బీలన్నీ జామెట్రిక్ పార్ట్ ఉంటాయి, సర్కిల్స్, స్పియర్స్, లైన్స్, సర్కిల్స్, లైన్స్, పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ జామెట్రిక్ పార్ట్ అదంతా బి అంతా. సో ఇక్కడ ఏకి వచ్చేసరికి ఆల్జీబ్రా పార్ట్ అంతా ఉంటుంది, మ్యాట్రిసెస్ ఇవన్నీ, వెక్టర్ ఆల్జీబ్రా ఉంటుంది, ఇవన్నీ ఏకి వచ్చేసరికి ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ 1Aకి వచ్చేసరికి పరిష్కార మోడల్ ఎలా ఉంటుందంటే 1A 1B రెండును. పరిష్కార మోడల్ మొత్తం 75 మార్కులు కింద ఇస్తాం, 75 మార్క్స్. ఎలాగంటే 5 7 మార్క్స్ 35 మార్క్స్, అలాగే 5 4 మార్క్స్, 10 2 మార్క్స్, మొత్తం 20, మొత్తం 75 మార్క్స్కి పేపర్ ఉంటుందన్నమాట. 7 మార్క్స్ 5 ఇస్తారు, అవుట్ ఆఫ్ ఇవి మొత్తం 7 ఇస్తారు, మనం 5 రాయాలి. అలాగే ఇవి 7 ఇస్తారు, 5 రాయాలి. అలాగే ఇవి 10 ఇస్తారు, 10 రాయాలి. ఓన్లీ 7 మార్క్స్ 2 చాయిస్ ఉంటుంది, 4 మార్క్స్ 2 చాయిస్ ఉంటుంది. సో 10 మార్క్స్ 2 మార్క్స్ 10 ఇస్తారు, 10 రాయాలి. మొత్తం 75 మార్క్స్కి పేపర్ ఉంది. ఇది పేపర్ యొక్క మోడల్. ఫస్ట్ సెక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు, రెండో సెక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు, లాస్ట్ సెక్షన్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు అన్నమాట. అర్థమవుతుందా? ఇది పేపర్ యొక్క ప్యాటర్న్. 1A 2A 1B 2B అన్నీ అంతే మ్యాథమెటిక్స్. సో ఇక్కడ మ్యాథ్స్ 1Aకి వచ్చేసరికి థర్డ్ చాప్టర్ మ్యాట్రిసెస్, తెలుగులో మాత్రికలు. మ్యాట్రిసెస్ మాత్రికలు. పబ్లిక్ నుంచి ఈ చాప్టర్కి కొద్దిగా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ చాప్టర్ని ఖచ్చితంగా 22 మార్క్స్ వస్తాయి. అంటే 7 మార్క్స్ 2 వస్తాయి, 5 మార్క్స్ 2 వస్తాయి, 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఎంత మొత్తం 14. 4 మార్క్స్ ఒకటే వస్తుంది, 4 14 4 18, 18 4 22 మార్క్స్ అన్నమాట. అందువల్ల ఈ చాప్టర్ కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది పబ్లిక్ వెయిటేజ్. 7 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ 2 వస్తాయి. అందువల్ల జాగ్రత్తగా చేసుకోవాలి ఈ చాప్టర్. ఇది ఈ మ్యాట్రిసెస్ మాత్రికలు ఇదివరకు 10th క్లాస్లో ఉండేది, ఫస్ట్ 10th క్లాస్లో ఉండేది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండేది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే 10th క్లాస్లో తీసేశారు మ్యాట్రిసెస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మొత్తం ప్రాబ్లం ఫస్ట్ ఇయర్లో పెట్టారు. అయితే అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అసలు మాత్రిక అంటే ఏంటి, ఏంటంటే ఉదాహరణకి అసలు మాత్రిక అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ డెఫినేషన్. నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. ఎలా అరేంజ్ చేసాం, ఒక పర్టికులర్ ఒక వరుస క్రమంలో అరేంజ్ చేసాం, పర్టికులర్ ఆర్డర్లో దీన్ని అరేంజ్ చేసాం. 1 2 3 4 5 6 7 8 9. అలాగే 1 2 3 4 ఇది కూడా పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. A B C D E F ఇది కూడా పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసామా లేదా ఎలిమెంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 దీన్ని పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసామా లేదు. ఇక్కడ 1 2 3 మరి ఇక్కడ ఏ ఎలిమెంట్ రాయలేదు, ఇక్కడ ఎలిమెంట్ రాయలేదు. అందువల్ల ఇలా రాస్తుంది, అది మ్యాట్రిక్స్ అవ్వదు. మ్యాట్రిక్స్ అవ్వాలంటే ఎలిమెంట్స్ని ఇలాగా పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేయాలంటే ఇలాగా రోస్ కాలమ్స్గా అరేంజ్ చేయాలి. ఎలిమెంట్స్ని రోస్ గాను కాలమ్స్ గాను అరేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి, రోస్ కాలమ్స్ చేసినప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్ లేవు, అంటే ఇది మాత్రికా క్రమంలో లేదు, మ్యాట్రిక్స్ అరేంజ్మెంట్లో ఇది లేవు. మ్యాట్రిక్స్ అరేంజ్మెంట్ ఉండాలంటే ఇలాగా ఓ పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అందుకే మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏంటంటే
an ordered rectangular an ordered rectangular arrangement of elements is called matrix. మాత్రిక అంటే ఏంటంటే an ordered ఒక ఆర్డర్లో రెక్టాంగులర్ అరేంజ్మెంట్. ఇప్పుడు మీకు చెప్పాను అరేంజ్మెంట్ 1 2 3 4 5 6 7 8 9 ఇది అరేంజ్మెంట్. ఇగో రెక్టాంగిల్ వచ్చింది కదా, అలాగా ఎలిమెంట్స్ని రెక్టాంగులర్ అరేంజ్మెంట్ చేయాలి. ఆర్డర్డ్ ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అలాగా an ordered rectangular arrangement of elements is called matrix. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది? మ్యాట్రిక్స్ని ఇలా సూచిస్తాం, లేకపోతే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ని సూచిస్తాం. మ్యాట్రిక్స్ని ఎక్కువ ఇది వాడతాము. సో ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ ఏం చెప్పచ్చు అంటే ఎగ్జాంపుల్ 1 2 3 4 2 4 5 6 7 9 ఇది అది మ్యాట్రిక్స్ యొక్క అరేంజ్మెంట్. ఇది మ్యాట్రిక్స్ అన్నమాట. అర్థమైందా? ఇక్కడ చూడండి, రెక్టాంగులర్ అరేంజ్మెంట్ చేసామనేది ఇగో రెక్టాంగిల్ ఇలాగా ఎలిమెంట్స్ని రెక్టాంగులర్ అరేంజ్మెంట్ చేస్తే ఒక ఆర్డర్లో చేయాలి. an ordered rectangular arrangement of elements is called matrix. అర్థమవుతుందా? మ్యాట్రిక్స్ని ఇలాగానే సూచిస్తాం. సో ఎక్కువ ఎలా సూచిస్తాం మనం. సో ఇది ఎగ్జాంపుల్. అర్థమైందా? ఇది మీరు ఏం చేస్తారంటే మ్యాట్రిక్స్ థర్డ్ చాప్టర్ మ్యాట్రిక్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. డెఫినేషన్ మాత్రిక నిర్వచనం ఏంటి? మూలకములను దీర్ఘచతురస్రాకారంగా ఒక పద్ధతిలో అమర్చడాన్ని మాత్రిక అంటారు. సో తెలుగు మీడియం వాళ్ళు లేకపోతే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం తీసుకుని ఉంటారు. ఇప్పుడు అందువల్ల మీరు ఇంగ్లీష్లో రాసుకోండి. అందరూ an ordered rectangular arrangement of elements is called matrix అని ఎగ్జాంపుల్కి రాసుకోండి. అక్కడ దాకా రాసి నెక్స్ట్ రోస్ అండ్ కాలమ్స్. మ్యాట్రిక్స్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. రోస్ అండ్ కాలమ్స్ అడ్డు వరుసలు మరియు నిలువు వరుసలు. మ్యాట్రిక్స్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి చూద్దాము. ఉదాహరణకి ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 ఒక మ్యాట్రిక్స్ ఉంది. దీంట్లో ఇలా ఉండే వాటిని ఏమంటాం? రో అంటాం. హారిజాంటల్ లైన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ రోస్. ఏం రాయాలి? హారిజాంటల్ లైన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. హారిజాంటల్ లైన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ రోస్. సో రోస్ అంటే ఏంటి? హారిజాంటల్గా ఉన్న లైన్స్ రోస్. అంటే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నట్టు? 3 రోస్ ఉన్నట్టు. అలాగే వర్టికల్ లైన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ కాలమ్స్. వర్టికల్ లైన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాలమ్స్. సో ఇక్కడ హారిజాంటల్గా ఉన్న లైన్స్ రోస్ అంటాం, వర్టికల్గా ఉన్న లైన్స్ కాలమ్స్ అంటాము. అర్థమైందా? సో ఇక్కడ రోస్ కాలమ్స్, హారిజాంటల్ లైన్ ఆఫ్ ఎలిమెంట్స్ రోస్, వర్టికల్ లైన్ ఆఫ్ ఎలిమెంట్స్ కాలమ్స్ రాసుకోండి. స్పెల్లింగ్ కరెక్ట్ రాసుకోండి. వర్టికల్, హారిజాంటల్. నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాట్రిక్స్లో ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఒక మాత్రిక యొక్క తరగతి. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మాత్రిక తరగతి. తెలుగులో మాత్రిక తరగతి. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, సపోజ్కి ఒక మ్యాట్రిక్స్ ఉంది. 1 2 3 4 5 6 ఇది ఒక మ్యాట్రిక్సే. ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి కదా, 2 రోస్. సో 2 రోస్. అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 కాలమ్స్. 2
2 rows 3 columns. అందువల్ల ఆర్డర్ ఏమవుతుందంటే రోస్ బై కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ఆర్డర్. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 2 rows ఉన్నాయి. 2 by 3 columns. సో ఆర్డర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే ఇక్కడ ఎలా రాస్తామంటే ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ have m rows and n columns, then if a matrix have m rows and n columns, then order of a matrix is m by n. అంటే rows by columns. If a matrix have m rows and n columns, ఒక మాత్రికలో m అడ్డు వరుసలు మరియు n నిలువు వరుసలు ఉంటే మాత్రికా తరగతి m by n. దీన్ని ఏమని చదవాలి? రీడ్ యాజ్ m by n. m ఇంటూ n చదవకూడదు, m by n చదవాలి. సో ఇక్కడ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? రోస్ బై కాలమ్స్. ఎగ్జాంపుల్, ఆర్డర్కి ఎగ్జాంపుల్ ఏంటి? సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ని క్యాప్స్లో సూచించాలి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, అలా మనం మ్యాట్రిక్స్ని సూచిస్తాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6. ఇది కూడా ఒక మ్యాట్రిక్సే. ఇక్కడ ఆర్డర్ ఏమవుతుందంటే రోస్ ఎన్ని ఉన్నాయి? 1 ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 3 rows. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, 2 columns, 3 by 2. సో ఆర్డర్ ఏమవుతుంది? 3 by 2. బి ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 -1 4 5 2 0 1. ఇది కూడా మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ ఏవైనా ఉండొచ్చు. మ్యాట్రిక్స్లో ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటాం. ఇవి స్మాల్ ఏలో ఉంటాయి. వాడు ఏబిసిడీలు అయితే స్మాల్ ఏ స్మాల్ బిలో ఉంటాయి. నెంబర్స్ అయితే ఓన్లీ నెంబర్స్. కానీ సూచించేటప్పుడు క్యాపిటల్ బి, క్యాపిటల్ ఏతో సూచిస్తాం మ్యాట్రిక్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3 rows 3 columns. సో 3 by 3. అర్థమవుతుందా? సో ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఫస్ట్ రోస్ రాయాలి, తర్వాత కాలమ్స్ రాయాలి. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ హెడ్డింగ్ పెట్టుకొని ఈ డెఫినేషన్ రాసి ఈ ఎగ్జాంపుల్స్ రాస్తాం. నెక్స్ట్ అర్థమవుతున్నాయా? నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. 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 ఒక మాత్రిక యొక్క జనరల్ ఫార్మ్ కావాల్సిందంటే సపోజ్కి మ్యాట్రిక్స్ జనరల్గా ఎలా రాస్తాం అంటే నెంబర్స్లో కాకుండా ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ A11. ఈ 11 ఏం సూచిస్తుందంటే A11లో ఫస్ట్ రో ఫస్ట్ కాలం A11. ఇదంతా ఫస్ట్ రో అవునే కదా. ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం, అలాగే ఫస్ట్ రో థర్డ్ కాలం, సో ఫస్ట్ రో nth కాలం. అలాగే అర్థమవుతుందా? ఇదంతా ఫస్ట్ రో A11 ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, సో ఫస్ట్ రో nth కాలం. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో nth కాలం. అర్థమవుతుందా? ఇదంతా సెకండ్ రో. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, nth కాలం. అలాగే థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, సో థర్డ్ రో nth కాలం. సో అలా ఎంతవరకు రాయొచ్చు అంటే m వరకు తీసుకోండి. రోస్ m తీసుకోండి. అప్పుడు లాస్ట్ రో ఏమవుతుందంటే nth రో ఫస్ట్ కాలం, nth రో సెకండ్ కాలం, nth రో థర్డ్ కాలం, సో nth రో nth కాలం. సో రోస్ m, కాలమ్స్ n, కాబట్టి m by n. ఒక జనరల్ ఫామ్ అంటాం దీన్ని. సో A11 మ్యాట్రిక్స్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి 1 2 3 4 5 6 అలా దగ్గరికి రాసేయకూడదు, గ్యాప్ ఇవ్వాలి.
సో మ్యాట్రిక్స్ రాసేటప్పుడు 1 2 3 4 5 6 అలాగా గ్యాప్ ఇస్తూ రాయాలి. అర్థమైందో? దీన్ని ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటాం. ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ రో సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం. అర్థమైందా? సో ఇక్కడ A11 ఫస్ట్ రో ఫస్ట్ కాలం, A12 A13 సో అని A1n. దీని అర్థం ఏంటి? ఫస్ట్ రో nth కాలం, A23 అంటే సెకండ్ రో థర్డ్ కాలం. అంటే ఇది ఎక్కడ ఉంది? రెండో రోలో మూడో కాలంలో ఉంది అని అర్థమవుతుందా? సో ఇక్కడ దీన్ని జనరల్గా ఎలా రాస్తామంటే ఇదంతా రాయకుండా ఇది దేని సమానం అంటే AIJ ఆఫ్ ఆర్డర్ m/n (1 ≤ I ≤ m, 1 ≤ J ≤ n). I వాల్యూ 1 నుంచి m వరకు తీసుకోవాలి. చూడండి, I అంటే ఉంటుంది రో, I అంటే రో, J అంటే కాలం. రో ఎంతవరకు? 1 నుంచి m వరకు తీసుకున్నాం రోస్. సో I1 to m. J కాలమ్స్ 1 నుంచి n వరకు తీసుకున్నాం కాలమ్స్. సో AIJ ఆఫ్ ఆర్డర్ m/n. ఇదే జనరల్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్. అర్థమవుతుందా? మ్యాట్రిక్స్ యొక్క జనరల్ ఫార్మ్. ఈ మ్యాట్రిక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అసలు అంటే, ఇప్పుడు సపోజ్కి ఒక వరుసలో ఉన్నారు జనాలు, అతను ఎక్కడ ఉన్నాడంటే మనం ఏం చెప్తాం? రెండో వరుసలో మూడో లైన్లో ఉన్నాడని చెప్తాం కదా. అతను అక్కడ ఉన్నాడని చెప్పం మనం. ఎలా చెప్పాలి? అతను రెండో వరుసలో ఉన్నాడు, మూడో కాలంలో ఉన్నాడని చెప్పాలి. అలా మనం ఒక ఐడెంటిఫై చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఈ మ్యాట్రిసెస్. తర్వాత మనం ఎగ్జామ్ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? అరేంజ్మెంట్ చేస్తాం. రో అరేంజ్మెంటే కదా అది మ్యాట్రిక్స్ అరేంజ్మెంటే చేస్తాం. అది కూడా ఒక రోలో అరేంజ్ చేస్తాం. రోలో యువతలో ఒకరు యువతలో ఒకరు మళ్ళీ యువతలో అలా అరేంజ్ చేసుకుంటే వెళ్తామా పెంచుకెత్తాన్ని? అది కూడా మ్యాట్రిక్స్ అరేంజ్మెంట్ అవుతుంది. సో ఇవన్నీ ఇది యొక్క మ్యాట్రిక్స్ యొక్క జనరల్ ఫామ్. ఇది రాస్తాం. నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటి, మనం మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ నేర్చుకున్నాం, రోస్ అంటే తెలుసుకున్నాం, కాలమ్స్ అంటే తెలుసుకున్నాం, ఆర్డర్ తెలుసుకున్నాం, జనరల్ ఫామ్ మ్యాట్రిక్స్ని ఎలా రాస్తారో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. టైప్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. టైప్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. మాత్రిక రకాలు. టైప్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అయితే టైప్స్ మ్యాట్రిక్స్లో టైప్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ టైపు స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే, ఒక మాత్రిక ఒక మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎప్పుడవుతుందంటే, సపోజ్కి ABCD అనే ఒక మ్యాట్రిక్స్ ఉంది. క్యాపిటల్ A ఇలా సూచిస్తాం మ్యాట్రిక్స్ని. క్యాపిటల్ A ABCD. దీంట్లో రోస్ ఎన్ని? ఫస్ట్ రో సెకండ్ రో. 2 రోస్ ఉన్నాయి. ఫస్ట్ కాలం సెకండ్ కాలం. సో ఆర్డర్ ఎంత? 2/2. 2 రోస్ 2 కాలమ్స్. సో ఇలాగా నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవ్వాలి. సో ఏమని రాస్తాం డెఫినేషన్? ఇన్ ఏ మ్యాట్రిక్స్ if number of rows is equals to number of columns, rows సంఖ్య కాలమ్స్ సంఖ్య సమానం ఉంటే then that matrix is called square matrix. అంటే in a matrix if number of rows equal to number of columns, that matrix is called square matrix. అంటే అసలు డెఫినేషన్ అలా రాయకలేదు, రాసుకొని సరిపోతుంది, గుర్తుపెట్టుకొని సరిపోతుంది. పరీక్షలో అడిగితే 2 మార్క్స్ అడిగితే ఎలా రాయాలంటే, ఏ మ్యాట్రిక్స్ ఇస్ సెట్ టు బి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇఫ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. అలా కూడా రాసవచ్చు. ఏ మ్యాట్రిక్స్ ఇస్ సెట్ టు బి స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి a square matrix. A square matrix if
నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు స్క్వేర్ మ్యాట్రిక్స్కి? ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇదో స్క్వేర్ మ్యాట్రిక్స్ 2/2. అలాగే ABCDEFGHI ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఎంత? రోస్ ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో 3 రోస్, ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ థర్డ్ కాలమ్ 3 కాలమ్స్ 3/3. సో ఇప్పుడు సపోజ్కి 1 2 3 4 5 6 ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుందా? రోస్ అని 2 రోస్ 3 కాలమ్స్, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వదు. 1 మరి 1 రోస్ ఏంటి? ఒకే రో ఉంది ఒకే కాలమ్ ఉంది 1/1, అది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్. సో 1/1, సో దట్ ఈస్ ఆల్సో స్క్వేర్ మ్యాట్రిక్స్. 2/2 అని రాసి కూడా ఇక్కడ 1 ఉంది కూడా 1/1, 2/2 కాదు. ఫస్ట్ ఒక రో ఒక కాలమ్ ఉంది దీంట్లో, మళ్ళీ ఆర్డర్ 1/1, ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్సే రాసుకుంటాం. నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో కాదు, ఫస్ట్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. అది చెప్పే ముందు ఇది చెప్పాలన్నమాట డెఫినేషన్. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే ఇక ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అంటే తెలుగులో ప్రధాన వికరణంలో మూలకాలు, ప్రధాన వికరణంలో మూలకాలు, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం సపోజ్కి 1 2 3 -1 4 5 2 3 4 మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. దీంట్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్కి ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ రోస్ ఎన్ని? 3 రోస్ 3 కాలమ్స్. సో ఆర్డర్ ఏమవుతుంది? 3/3. ఎన్ని రోస్ ఉంటాయి రోస్, ఎన్ని కాలమ్స్ ఉంటాయి కాలమ్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ 1 2 3 -1 4 5 ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. దీంట్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ నుంచి లాస్ట్ రో లాస్ట్ కాలమ్ వరకు ఉన్న ఎలిమెంట్స్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాము. సో ఎలా చెప్తామంటే డెఫినేషన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అంటే A11 ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్, థర్డ్ రో థర్డ్ కాలమ్, అలాగా A44 సో ANN లాస్ట్ ఎంతలో ఎంత కాలమ్. అర్థమవుతుందా? సో డెఫినేషన్ ఏం చెప్తాము? ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, సో ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ Aij ఆఫ్ ఆర్డర్ n/n. చూసారా ఇలా రాయాలి జనరల్ ఫామ్ ఇది. Aij ఆఫ్ ఆర్డర్ n/n అంటే దాంతో స్క్వేర్ మ్యాట్రిక్స్ వస్తుంది. A11 A22 A33 A44 so on elements are called principal diagonal elements PDE. ప్రిన్సిపల్ డయాగ్నల్ మీరు ఫుల్గా రాసుకోండి. సో ఒక మ్యాట్రిక్స్లో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో A11 A22 A33 so on ANN elements are called principal diagonal elements. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఏదో స్క్వేర్ మ్యాట్రిక్స్ 2 4 5 0 0 4 4 0 5 దీంట్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఎలిమెంట్స్ ఆర్ 2 0 5 అంతే రాసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్
మీరు రాసుకున్నప్పుడు ఈ హెడ్డింగ్ నేను జరపలేదు, అస్తమానం ఈ హెడ్డింగ్ రాసేసుకోకండి. నేను ఎక్కడి నుంచి చెప్తాను అక్కడి నుంచే రాసుకోండి, అర్థమవుతుందా? ఇది అలా వదిలేసాను ఫస్ట్ నుంచి, ఇది రాసుకోవాలి ప్రతిసారి. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ తెలుగులో మాత్రిక జాడ. మాత్రిక జాడ. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్కి ఇస్తారు ఎక్కువ. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఉదాహరణకి 1 2 3 4 2 5 0 2 0 అని ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఇదే మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ట్రేస్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఏంటి 1 2 0 వాటన్నిటిని యాడ్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 1 2 ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఈ 3నే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంట. సో ఇక్కడ మాత్రిక జాడ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎంత 3. సో ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాలి? ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ ట్రేస్. సో ఏమని చెప్తాం? ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, in a square matrix, in a square matrix sum of the principal diagonal elements PDEs మీరు పూర్తిగా రాసుకోవాలి. సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈజ్ కాల్డ్ ట్రేస్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఒక మాత్రికలో ప్రధాన వికర్ణంలోని మూలకాలన్నీ కలిపితే వచ్చే మాత్రికని ఏమంటాం? వచ్చే సంఖ్యనే మాత్రికా జాడ అంటాము. దీన్ని జనరల్గా ఎలా రాస్తాము? ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఏఐజే ఆఫ్ ఆర్డర్ n/n. ఇక్కడ n/n రెండు సమానంగా తీసుకున్నాం. n రోస్ n కాలమ్స్ అని అర్థం. ఫస్ట్ది రో, రెండోది కాలము. సో ఇక్కడ ట్రేస్ ఏమవుతుంది? ట్రేస్ని టిఆర్ ఆఫ్ ఏ, దీన్ని ఏ అనుకోండి మాత్రిక. ఈ మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అనుకోండి. క్యాపిటల్ ఏ మ్యాట్రిక్స్ తీసుకోండి. అప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుంది? ఏంటి? సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ a11 ప్లస్ a22 ప్లస్ సో ఆన్ ప్లస్ ann. అది ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ ఏం చెప్పండి? ఎలా ఇస్తారండి లెక్క? ఫైండ్ ది ట్రేస్ ఆఫ్ if a is equals to 1 4 5 minus 1 2 5 1 2 3 find trace of matrix. Find tr of a అని అడిగిన find trace of matrix అన్న ఒకటే. trace of matrix. సో ఎలా చేస్తాము? 2 మార్క్స్ ఇచ్చినప్పుడు గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? A is equals to 1 4 5 minus 1 2 5 1 2 3 ఇచ్చారా? సో ఇప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏంటి? సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత? 6. రాసుకోండి. సో ఇక్కడ దాకా రాయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని టైప్స్ చెప్పుకుందాం. ఓకే, ఒక టైప్ అయింది కదా స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ సంబంధించినవే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అండ్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ క్లాస్లో మిగతా టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, డయాగ్నల్ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఓకేనా? మ్యాట్రిక్స్ అంటే అర్థమైందా? సో ఇది మ్యాట్రిక్స్ యొక్క ఇంట్రడక్షన్. మీ యొక్క 1A మ్యాథమెటిక్స్ ఇంట్రడక్షన్. దాంట్లో 3rd చాప్టర్ ఇది మ్యాట్రిక్స్ యొక్క ఇంట్రడక్షన్. ఓకేనా? థ్యాంక్ యూ.